నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా రైతు ఉత్సవాల సభలో మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా నర్మేటలో ముఖ్యమంత్రిగారు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీ శంకుస్థాపన చేశారు. గుజరాత్ పాల ఉత్పత్తిలో కురియన్ మాదిరి తెలంగాణలో ఆయిల్ ఉత్పత్తిలో తెలంగాణ రైతాంగం ఆయిల్ ఫామ్ కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు గారిని చెప్పుకుంటాం. తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి అశ్వరావుపేట తీసుకువెళ్లి ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ సాగుకు ఎలాంటి ప్రకృతి ఇబ్బంది ఉండదు, వాతావరణ ఇబ్బందులు ఉండవు. ఏ భూమిలోనైనా ఆయిల్ ఫామ్ సాగు చేయవచ్చు. ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకు ఆయిల్ ఫెడ్ వారు ప్రతి మండల కేంద్రంలో గెలల కనెక్షన్ కొనుగోలు కేంద్రాలు పెట్టబోతున్నారు. రైతాంగాన్ని కోరుతున్న 10 ఎకరాలున్న రైతులు 8 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని కోరుతున్నా. ఆయిల్ ఫామ్ సాగు చేసిన వారికి 3 సంవత్సరాలు పంట నష్టం జరగకుండా అంతర్పంటలు వేసుకోవచ్చు. ఈ ప్రాంత రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉపయోగించుకోవాలి. ఆయిల్ ఫామ్ సాగు చేయాలి. గంటకు 30 టన్నుల నుండి 120 టన్నుల వరకు ఇక్కడ క్రషింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో ఆదిలాబాద్లో ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులు కూడా దానిని ఇక్కడికే తీసుకురావాలి. రైతులు పంటల మార్పిడిలో ఆదర్శంగా నిలవాలి. ఈ వేదికపై రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రిగారికి ధన్యవాదాలు. ఇది రైతు రాజ్యం, రైతు సంక్షేమ రాజ్యం. రైతుల కోసం కృషి చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్వహించిన రైతు ఉత్సవాలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డిగారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా టీజీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల, రిఫైనరీతో పాటు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం రాష్ట్ర అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ కార్యక్రమాలు రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు దోహదపడతాయి. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రిగారి నిబద్ధత మరోసారి స్పష్టమైంది. రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తూ వారి జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడం అభినందనీయం. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఈ విధానాలకు మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాను. తెలంగాణ రైతాంగానికి మేలు చేసే ఈ కార్యక్రమాలు మరింత విస్తరించి ప్రతి రైతు కుటుంబానికి లబ్ధి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా మరోసారి గౌరవ ముఖ్యమంత్రిగారికి, సంబంధిత శాఖల అధికారులకు, కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పొన్నం ప్రభాకర్, మంత్రి, రవాణా శాఖ, తెలంగాణ రాష్ట్రం. వాటర్ మళ్ళీ వాడతాం. వేస్ట్ వాటర్ దీన్ని మళ్ళీ మన ప్రాసెస్లో వాడతాం. లీటర్స్ వాటర్ 1 టన్కి 1 టన్ వాటర్. 1 టన్ వాటర్ పెద్ద బాయిలర్స్ 4 కూడా 5 టన్స్ ఆఫ్ రా మెటీరియల్కి 1 టన్ ఆఫ్ వాటర్. 1 టన్ ఆఫ్ ఆయిల్ వస్తుంది సార్. పర్ టన్ ఆఫ్ ప్రాసెసింగ్కి 1 టన్ ఆఫ్ వాటర్ కావాలి. దాన్ని మనం ప్రాసెసింగ్ చేసుకుంటే మనకి 80% మనకి రికవర్ చేసుకోవాలి. మళ్ళీ వాటర్ని 80% అదే.
దాడులెన్ని జరిగిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 99 రోజులు ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఈ చేనులోకి కాలు పెడితే రైతు అవుతాడు, స్టేడియంలు పోతే క్రీడాకారులు అవుతారు, కర్మాగారంలో కార్మికుడైతారు, గుడిలో పోతే భక్తుడైతాడు, తల్లుల దగ్గర పిల్లడైతాడు, అక్కల దగ్గర తమ్ముడైతాడు, యూత్కి అన్న అవుతాడు. అది ప్రజా ప్రభుత్వ అధినేతగా ప్రజలకు మంచి పలుకుదాం. ఇప్పుడు క్రమశిక్షణతో మన తెలంగాణ తల్లి పట్ల భక్తితో లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల శుభకరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
తుమ్మలు గౌరవనీయులైన మంత్రివర్యులు తుమ్మల వారికి ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. వారి ఆధ్వర్యంలో సభను రైతు భరోసా లక్షలాది రైతులకి ఆనందాన్ని అందించే ఉత్సవం ఇది, రైతు పండుగ ఇది. సందీప్ కుమార్ సుల్తానియా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫినాన్స్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ సురేంద్ర మోహన్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ అహిమత్ గారు, ఇతర పెద్దలందరి సమక్షంలో జరుగుతున్న పండుగ ఇది. మనకు తెలుసు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే అన్నాడు. అదిగో జంగా రాఘవరెడ్డి గారు మరి ఆ రైతుకు సంబంధించిన అంశాన్ని ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లాకి సంబంధించి 750 కోట్ల రూపాయల యొక్క నిధులతోటి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మీ అందరికీ తెలుసు, 1600 రైతు వేదికల ద్వారా 4 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా చూశారు. ఇక్కడ 30,000 మంది రైతులు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు. రైతు భరోసాతో రైతు ఉత్సవాల్లో కొత్త ఉత్సాహాన్ని అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, విడు భూమిన వానైతాడు. సభాధ్యక్షుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ వివేక్ గారు, జిల్లా సీనియర్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు బాంధవులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నర్మెట్ట సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంలో మరి రిఫైనరీని కూడా ఫౌండేషన్ వేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు గత కొంతకాలంగా ఆయిల్ ఫామ్కు సంబంధించి, మన అమూల్కు సంబంధించి కురియన్ ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామో తెలంగాణ ప్రాంత రైతాంగానికి అన్ని జిల్లాల నుంచి అశ్వరూపణకు తీసుకెళ్లి ఆయిల్ ఫామ్కు సంబంధించి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వారు మరొక ఆయిల్ ఫామ్ కురియన్గా మారిపోయినారు. ఈరోజు రైతుకు కావాల్సిందే సరి అయినటువంటి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ అవకాశం. ప్రధానంగా రైతు ఆలోచన చేసేది తన ఉత్పత్తి ఎక్కడ కూడా ప్రకృతి పరంగా ఇబ్బంది కలగద్దనేటువంటి మాట. వాతావరణం అనుకూలించాలి, వీటన్నిటికీ అనుకూలించేటువంటి పంట పామాయిల్ పంట. రైతాంగానికి సంబంధించి ఏ భూమి అయినా పామాయిల్ వేసుకోవచ్చు. ఇంతమంది పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టుగా ఎటువంటి ప్రకృతి పరమైన వైపరీత్యాలకు ఇబ్బంది లేదు, జంతు పరంగా ఇబ్బంది లేనటువంటిది. మార్కెటింగ్కి వస్తే ఈ ఆయిల్ ఫామ్కు సంబంధించిన వాళ్ళు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క గెలల కలెక్షన్ పెట్టబోతా ఉన్నారు. నేను ఈ వేదిక మీద రైతాంగాన్ని కోరుతా ఉన్నా, 10 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు రేపటి నుంచి ఆయిల్ ఫామ్ వేసేదానికి వరి నుంచి కన్వర్ట్ కమ్మని కోరుతా ఉన్నా. ఇది ఎవరో మిమ్మల్ని బలవంతంగా మార్చేది కాదు. దాని తర్వాత ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు చెప్పినారు, 3 సంవత్సరాలు మాకు పంట పెరిగే వరకు నష్టం జరుగుతుందని. అంతర పంటలు వేసుకోవచ్చు, కాదంటే పక్కనే అంతర పంటలు ఏమేమి వేసుకోవచ్చు ఇక్కడ చూపెడతా ఉన్నారు. కాబట్టి ప్రాంత రైతాంగం అంతా కూతవేడి దూరంలో ఓపెన్ అయిన ఈ ఫ్యాక్టరీని వినియోగించుకొని ఆదిలాబాద్ నుంచి పండింది కూడా ఇక్కడికి రావాలి. అటువంటిప్పుడు ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ను ఇలా గంటకు 30 టన్నులతోటి, అవసరమైతే గంటకు 120 టన్నులతోటి ఇక్కడ రిఫైనరీతో పాటుగా పెట్టినటువంటి ఆయిల్ ఫెడ్ను రైతాంగం ఉపయోగించుకోవాలని, పంటల మార్పిడిలో ఆదర్శంగా నిలవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు రైతు భరోసా, అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు నాంది తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇది రైతు రాజ్యం, రైతు సంక్షేమ రాజ్యం, రైతుల కోసం కృషి చేసేటువంటి రాజ్యం, ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేటువంటి మాట మనవి చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.